జై భీమ్. నా పేరు మన్నె శ్రీధర్ రావు, నేషనల్ అంబేద్కర్ సేన నేషనల్ ప్రెసిడెంట్. ఈరోజు అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కడారం వినయ్ గారు మరియు అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ గారు, తాలూకా రాజేష్ గారు, వైస్ ప్రెసిడెంట్ గోకుల్ కళ్యాణ్ ప్రవీణ్ గారు మరియు ఎస్ఆర్పిఎస్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ గారు మరియు అస్లాం గారు, నాంపల్లి డివిజన్. ఈరోజు అన్ని దళిత సంఘాలతో కూడుకొని మేము ఒక ప్రెస్ నోట్ ఇస్తున్నాము. ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మా సంఘం తరఫున జై భీమ్ తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈరోజు దళితులు అణిచివేయబడడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు తెలంగాణలో అధికారం రావడానికి కారణం మాలలు. కానీ ఎందుకో రేవంత్ రెడ్డి గారు మాలలనే వారు పాతాళానికి తొక్కుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గురువు ఎవరో తెలంగాణ మొత్తం 2 రాష్ట్రాలకు తెలుసు. ఆయన గురువు అయిన చంద్రబాబు నాయుడు గారు మరియు వెంకయ్య నాయుడు గారు ఒక 20 ఏళ్ల నుంచి వీళ్ళు ఎప్పుడు మాలలకు వ్యతిరేకులుగానే పనిచేస్తున్నారు. మాలమాదిగలు కలిసి ఉంటే వాళ్ళకి రాజ్యాధికారం రాదని చెప్పి వీళ్ళు విడగొడుతున్నారు. ముఖ్యంగా మొన్న మేము మందకృష్ణ మాదిగ బీజేపీకి ఓటేయండి, కాంగ్రెస్కు ఓటేయద్దని చెప్పాడు బహిరంగంగా. కానీ మాలలంతా, తెలంగాణ మొత్తం మాలలంతా మేమంతా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు అధికారం రావడానికి ముఖ్య కారణం మాలలు. కానీ మాలలకి ఎందుకో ఉన్న రిజర్వేషన్ తీసేసి 7% ఉంటే 5% రిజర్వేషన్ తీసేసిండు. ఎవరైనా గెలిచిన వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఎక్కియాలి, రిజర్వేషన్ పెంచాలి. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మాలలపై చంద్రబాబుకున్న విషము ఈయన రాగానే మాలల మీద మొత్తం విషమంతా కక్కుతున్నాడు. ఆయన శిష్యుడే కదా రేవంత్ రెడ్డి గారు. నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు రానున్న ఎలక్షన్లు ఉన్నాయి. మేము ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం వ్యతిరేకంగా పనిచేస్తాం. ముఖ్యంగా మాలలని రిజర్వేషన్ శాతం తక్కువ చేసినారు మరియు మాకు ఉద్యోగాలు రాకుండా రోస్టర్ పాయింట్ పెట్టారు. రోస్టర్ పాయింట్ వల్ల 100 ఉద్యోగాలు ఉంటే మాకు ఒక్క ఉద్యోగం కూడా వస్తలేదు. ఏబీసీ గ్రూప్ విభజించిరు, వాళ్ళకి 8% రోస్టర్ పాయింట్ కేటాయిస్తే మాకు 22 పాయింట్ రోస్టర్ పాయింట్ కేటాయించారు. అంటే రిజర్వేషన్ తక్కువ చేసిరు, మళ్ళీ రోస్టర్ వల్ల మాకు ఉద్యోగాలు లేవు, కాలేజీలో సీట్లు లేవు, రిజర్వేషన్లు లేవు. రోస్టర్ పాయింట్ తగ్గియాలని చెప్పి మేము గత 10 రోజుల కింద మేము ముఖ్యమంత్రి రెడ్డి గారికి మీడియా ఛానల్ ద్వారా, ప్రెస్ ద్వారా వేడుకోవడం జరిగింది, అసెంబ్లీలో తీర్మానం చేయండి అని చెప్పి. కానీ ఇంతవరకు రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. నేను ఇప్పుడు రేపు ఉత్సవాలు ఉన్నాయి, బాబు జగజ్జీవన్ రావు గారి ఉత్సవాలు ఉంది. రేపు ఏ ముఖం పెట్టుకొని మీరు వస్తారో మేము చూస్తాం, మిమ్మల్ని అడ్డుకుంటాం, మిమ్మల్ని గౌరవం చేస్తాం, అన్ని దళిత సంఘాలతో కూడుకొని మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పి బషీర్బాగ్లో నేను ఈరోజు పత్రికా ముఖంగా, విలేకరు ముఖంగా, ప్రెస్ ముఖంగా, మీడియా ఛానల్ ద్వారా, అన్ని దళిత సంఘాల ద్వారా మీకు హెచ్చరిస్తున్నాను. మీరు ఇప్పటికైనా మాలలపై విషం చిమ్మడం మానుకోండి. లేదంటే మీరు రానున్న రోజుల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి. ఎందుకంటే మాకు వర్గీకరణ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2001లో చేశారు. అప్పుడు మొన్న మాలలంతా తిప్పికొట్టి తెలుగుదేశం ప్రభుత్వానికి తెలంగాణలో అసలు జాడ లేకుండా చేసిన మీ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా అదే గతి పడుతుందని చెప్పి నేను అన్ని ప్రజా సంఘాల తరపు నుంచి హెచ్చరిస్తున్నాను ముఖ్యమంత్రి గారికి, और కాంగ్రెస్ ప్రభుత్వానికి. జై భీమ్, జై మాలా. వర్గీకరణ వల్ల 15% రిజర్వేషన్ ఉంటే 7% మాలలకుండే, 8% మాదిగలకుండే. అయితే మాకు 2% తక్కువ చేసి 9% మాదిగలకు ఇచ్చిర్రు, 1% ఉపకులాలకు ఇచ్చిర్రు, మాదిగ ఉపకులాలకు.
కానీ మాకు ఎటువంటి లాభం చేకూరలే. మాదిగలే ఇప్పటి వరకు లాభపడ్డదంటే మొత్తం కార్పొరేషన్ నిధుల్లో కానీ మన దళిత బంధుల్లో కానీ ప్రతి దాంట్లో ప్లస్ మన రాజకీయ రిజర్వేషన్లో కూడా మాదిగలే బాగుపడ్డారు. అన్నీ మన షమీమ్ అఖ్తర్ మన సీఎం గారు రాగానే జనాభా లెక్కలు అని చెప్పి షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ వేసింది కదా, మళ్ళీ రిపోర్ట్ని ఇంతవరకు ఎందుకు బయటపడలేదు? పెట్టాలి కదా బయట. షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ కూడా మొత్తం తప్పుల తడకలాగా ఉంది. సుప్రీంకోర్టు ఒకటి చెప్తే రేవంత్ రెడ్డి గారు ఒకటి చేశారు. ఈ మొత్తానికి కూడా మాదిగలే బాగుపడ్డారు, మాలల మొత్తం అణచివేశారు. మరి ముఖ్యంగా మీరు మొన్న చేవల్ల డిక్లరేషన్లో 18% రిజర్వేషన్ ఇస్తా అన్నారు కదా, మాదిగలకు రిజర్వేషన్ పెంచారు కదా. ఆ 3% రిజర్వేషన్ని మాలలకు మా ఉపకులాలకు ఇచ్చి మీరు మీ స్వచ్ఛత, కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛత వాగ్దానం నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఓకేనా? జై భీమ్, జై మాలా, జై మాలా, జై భీమ్, జై మాలా. రోస్టర్ పాయింట్ ను తగ్గించాలి, రోస్టర్ పాయింట్ ను తగ్గించాలి, రోస్టర్ పాయింట్ ను తగ్గించాలి, రోస్టర్ పాయింట్ ను తగ్గించాలి, రోస్టర్ పాయింట్ ను తగ్గించాలి. జై భీమ్, జై భీమ్, జై మాలా, జై మాలా.